హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ట్రెంట్ బోల్ట్ అన్నా లెయ్యన్నా పైకి. ఏందన్నా నిద్రపోతున్నావు నువ్వు? అరే సంజు శాంసన్, ఏంది నువ్వు పడుకుంటే డిస్టర్బ్ చేస్తావు? అన్నా మనకు మ్యాచ్ ఉందన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో, అందుకే కదా పడుకున్నా. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేయాలా? డైరెక్ట్ గా వెళ్ళి ఒక 3-4 వికెట్లు తీసేస్తా, నువ్వు వెళ్ళు. అట్లనకన్నా ప్రతి మ్యాచ్ మనకి ఇంపార్టెంట్, గెలవాలి, ప్రాక్టీస్ చేద్దురా. ఏథు నీతో కాదులే, సరే లేస్తా పద. హలో సంజు, నేను వచ్చేసా, తిరిగి వచ్చేసా. రాజస్థాన్కి కూడా వస్తున్నా. ఎందుకు? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓడిపోవడానికే? అంత లేదు, మీతో మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తాం. ఇప్పటికే పంజాబ్ మ్యాచ్ పోయింది, జస్ట్ మిస్ లో ఓడిపోయాము. అక్కడ మీరు జస్ట్ మిస్ లో ఓడిపోలేదు, జస్ట్ మిస్ లో ఘోరంగా ఓడిపోవడం మిస్ అయింది. మీ ఇంపాక్ట్ ప్లేయరు లాస్ట్ లో మెరుపులు మెరిపించకపోయి ఉంటే పంజాబ్ వాళ్ళు 15 ఓవర్లకే మీ స్కోర్ ను ఊదేసేవాళ్ళు. హలో సంజు, షేర్ బోల్తే ముజే ఇండియా కా షేర్. తెలుసా నేనెవరో? నువ్వెందుకు తెలియదు డేవిడ్ వార్నర్ అన్నా? నువ్వు ఇప్పుడు ఇండియాలో ఉండడానికి వీసా అప్లై చేస్తున్నావు అని తెలిసింది. పర్మనెంట్ వీసా వచ్చేలాగా నేను చేస్తా, ఓకేనా? ఓకే సంజు, థ్యాంక్ యూ, ఈ హెల్ప్ చేయి. అయితే ఇల్లు మాత్రం నేను హైదరాబాద్ లో కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నా. నేను ఫస్ట్ అక్కడి నుంచే కదా ఫేమస్ అయింది. ఆపండి మీ గోల, మీ వీసాలు ఇల్లు అనుకుంటా. ఐపీఎల్ లో మ్యాచ్ పెట్టుకొని మీరేంది పర్సనల్ డీటెయిల్స్ మాట్లాడుకుంటున్నారు? నీకు కుళ్ళు కదా నాకు ఎక్కడ డేవిడ్ వార్నర్ అన్న క్లోజ్ అయిపోతాడని చెప్పి. సంజు అన్న ఫస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ మిస్ అయింది. ఢిల్లీ వాళ్ళకి అగెనిస్ట్ గా ఒక సెంచరీ కొట్టేసి మొత్తం కవర్ చేసేస్తా. ఏమంటావు? ఎక్కువ ఆశలు పెట్టుకోకు యశస్వి, నువ్వు మంచి ప్లేయర్ అని నాకు తెలుసు. కానీ సెంచరీలు, హాఫ్ సెంచరీలు నీకు అంత సీన్ ఉండదు. ఢిల్లీతో మ్యాచ్ ఎక్కడైనా సరే నేను డక్అవుట్ చేసి పంపిస్తాం. అరే ఇలాంటి డైలాగులు చాలా విన్నా పంతన్న. ఈసారి సెంచరీ ఒకటే కాదు, ఐపీఎల్ హిస్టరీలోనే అతి ఎక్కువ రన్నుల రికార్డును కూడా బ్రేక్ చేయాలని ఫిక్స్ అయిపోయా. ఏంటి పంత్, వాళ్ళందరూ రికార్డులు బ్రేక్ చేస్తాం, పొడి చేస్తాం అంటుంటే నువ్వు నాకు ప్లేయింగ్ ఎలెవెన్లో కూడా ప్లేస్ ఇవ్వట్లేదు. ఈ మ్యాచ్లోనైనా నేను ఉంటానా లేదా చెప్పు. అరే పృథ్విషా, పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాం. ఫస్ట్ మ్యాచ్ మిస్ అయింది, ఈసారి కూడా నువ్వు డౌటే మరి. అట్లయితే నేను ఇంటికి వెళ్ళిపోతా. ఇక నేను ఇక్కడ దాకా వచ్చి ఉపయోగం ఏముంది? నేను ఐపీఎల్ ఆడడానికి వచ్చా, మీరేమో నన్ను బెంచ్ మీద కూర్చోబెడుతున్నారు. లాస్ట్ ఇయర్ అంతా నువ్వేం చేసినావు? బెంచ్ మీద కూర్చున్నావు కదా. అలా వెళ్ళడం, ఇలా రావడం, దానికి పనిష్మెంట్ ఇది. అన్నా బట్లర్ అన్నా, నీ మీద చాలా నమ్మకం ఉందన్నా. నువ్వు ఆడితే మనం గెలవడం చాలా ఈజీ అవుతుంది. ఈ మ్యాచ్ లోనైనా కొంచెం మంచిగా పర్ఫామ్ చేయన్నా. చూస్తావు కదా సంజు, ఈసారి నేను ఆడించే ఆట ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళందరూ నాతో పాటు డ్యాన్స్ చేస్తారు. కొంపదీసి బట్లర్ అన్న పార్టీ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? డాన్సు గీన్సు అంటున్నాడు. కామెడీ వద్దు రిషబ్ పంత్. నేను క్రీజ్ లో డ్యాన్స్ చేస్తూ 6లు 4లు కొడుతూ ఉంటే మీ ఫీల్డర్స్ అవి పట్టుకోవడానికి గ్రౌండ్ లో డ్యాన్స్ చేస్తారని చెప్తున్నా. ఏంటో మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అప్పటి నుంచి పంచు డైలాగులు, వార్నింగ్లు. సరే గ్రౌండ్లోనే చూసుకుంటా. మీ ఫ్యాన్స్ ముందర మిమ్మల్ని ఓడిస్తే తప్ప మీకు బుద్ధి వచ్చేలా లేదు. మేము భారీగానే ప్లాన్ చేశాం, అన్ని దాచుంచాం. మీ బౌలర్తోనే మీ వికెట్లు తీస్తాం, చూస్తూ ఉండు. మా బౌలరు మీకోసం ఎందుకు ఆడతాడు? మా టీంలో ఉంటాడు. కానీ నేను చెప్తోంది ఆవేష్ ఖాన్ గురించి. ఇంతకుముందు మీ బౌలరే కదా, మీ వాడే కదా. హలో, అదే జమానా మాట. మా దగ్గర నుంచి లక్నోకి పోయాడు, లక్నో దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చాడు. ఇక మావాడు ఎందుకు అవుతాడు? ఎప్పుడో పరాయవాడైపోయాడు. పందన్న, పృథ్విషా అన్న ఒకవేళ గేమ్ లో లేకుంటే నేను ఓపెనింగ్ చేస్తా అన్న. ఇంపాక్ట్ ప్లేయర్ గా నన్నే ఫస్ట్ పంపి, నీకు ఎన్ని రన్నులు కావాలని రన్నులు కొడతాను పవర్ ప్లేలో. ఓరిజీ అభిషేక్ పురలు నువ్వు వాడింది ఒక్క మ్యాచ్. వెయిట్ చేయరా బాబు, మొన్నటి నుంచి ఓపెనింగ్ చేస్తా అని ఓ దొబ్బేస్తున్నావు. ఈ మ్యాచ్ లో కూడా బాగా ఆడు, అప్పుడు నిన్ను ఇంపాక్ట్ ప్లేయర్ గా కాకుండా డైరెక్ట్ గా ప్లేయింగ్ లోనే పెట్టుకుంటా. ఈ మాట చెప్పావన్నా చాలు, ఇక చూడు రెచ్చిపోతా. సంజు, నాదొక రిక్వెస్ట్ ఉంది. ఏంటి సిమ్రాన్ చెప్పు. నన్ను బ్యాటింగ్ పంపించేటట్టయితే 16 ఓవర్ల తర్వాతే పంపించు, అప్పుడే నేను బాగా ఆడతా. ముందే బ్యాటింగ్ పంపిస్తే నా వల్ల కాదబ్బా. అది ఎలా కుదురుతుంది సిమ్రాన్? సిచ్యువేషన్ బట్టి వెళ్తూ ఉండాలి కదా ముందుకు. అవసరమైతే అశ్విన్ అన్నను, చాహల్ను పంపించు, వాళ్ళ తర్వాత నేను వెళ్తాను. ఈ ప్లాన్ ఏదో బాగుంది సంజు, నేను బ్యాటింగ్ కి వెళ్తాను. చాలా రోజులుగా బ్యాటింగ్ చేయాలని కోరికుంది, నాకేమో బ్యాటింగ్ ఛాన్సే రాదు. నువ్వు ఉండు చాహల్ అన్న, ఫస్ట్ నువ్వు బౌలింగ్ మీదే కాన్సన్ట్రేషన్ చేయి. ఈ మధ్య నీ బౌలింగ్ లో కూడా కొడుతున్నారు, మన మ్యాచ్ చూసావు కదా. ఏంటో సంజు, మన ఇద్దరికి ఈ బ్యాటింగ్ బౌలింగ్ ప్రాబ్లమ్సే ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వస్తారు, ఓపెనింగ్ పంపించమంటారు. ప్రతి ఒక్కరూ వస్తారు, నేను బౌలింగ్ చేస్తా అంటారు. అవును రిషబ్ పంత్, నాకు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది కెప్టెన్సీతో. కానీ ఏం చేద్దాం, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఐపీఎల్ మనకు చాలా అవసరం. సరే బాగా ప్రాక్టీస్ చేయండి, మేము బాగా ప్రాక్టీస్ చేస్తాం. మ్యాచ్లు ఎవరు గెలుస్తారో చూద్దాం.